शरणं प्रपद्ये काषाय वस्त्रं करदण्डधारिणीं कमण्डलं पद्म करेण शङ्खं चक्रं गदाभूषित भूषणाढ्यं श्रीपादराज्यं शरणं प्रपद्ये। श्री गुरुदेव दत्त की जय। श्री गुरुदेव दत्त की जय। శ్రీపాద శ్రీ వల్లభ స్వామికి జై। 6వ అధ్యాయం శ్రీపాద శ్రీవల్లభ చరిత అమృతం అండి। శ్రీపాద జన్మ సమయమున గోచరించిన అద్భుత దృశ్యములు, శ్రీపాద స్వామి జన్మించినప్పుడు గోచరించిన అద్భుత దృశ్యములు అంతటా నేను ఇట్లాంటి అయ్యా, మీరు కనులారా గాంచిన శ్రీపాద వారి లీలలు మరిన్ని ఇంటిని తెలిపి నన్ను ధన్యులు చేయము అన్నాడు. అప్పుడు తిరుమల దాసు శంకర్ భట్ అడుగుతుంటే దాని తిరుమల దాసు చెప్తున్నాడు, అయ్యా శంకర్ భట్టు, నరసావధానుల గారికి బాపనరులపై కోపం వచ్చిన, ఏదో ఒక రీతిని వారిని అవమానింపదలిచిన, తనకు బగలాముఖి దేవత అనుగ్రహం లేకపోవట బాపనరులే కారణమని అతడు తలపోసిన, ఏదో తాంత్రిక ప్రయోగమున బాపనరు తన మంత్రసిద్ధిని హరించానని ప్రచారం చేయసాగిన, నాడీ గ్రంథం వల్ల శ్రీపాద శ్రీ వల్ల అవతారం కూర్చిన వివరములు అతని మరింత బాధింపసాగిన, నాడీ గ్రంథములు విశ్వసనీయములు కావనియు నక్ష బుక్కు అయిన బంగాళీ బ్రాహ్మణులకు బాపనరులు అన్నమ పెట్టుట అనాచారమనియు వాదింపసాగిన, మనుష్య మాత్రం ఎవడను పూర్ణ బ్రహ్మం యొక్క అవతారము కాజాలడనియు పసిబాలుడైన శ్రీపాదుడు సర్వంతరమిత్వము సర్వజ్ఞతము సర్వశక్తిత్వము కలిగిన దత్తప్రభు కాజాలని వాదించాడంట. స్వామి ఆయన సర్వాంతర్యం కాదు, ఆయన సర్వజ్ఞతుడు కూడా కాదు, సర్వశక్తివంతుడు కాదు, దత్తప్రభు కాజాడని వాదించాడంట. శ్రీపాదుల వారు అత్యంత పసిప్రాయం నుండి ప్రణవం ఉచ్చరించటయు, ఉయ్యాలలో పసిబాలుడిగా ఉన్నప్పుడు కూడా సంస్కృత భాషలో ప్రసంగం చేయుట గలటయు, వయసుకు తగిన అసాధారణ ప్రజ్ఞాపాతవములు ప్రదర్శించుటయు, ఎవరైనా వేద పండితుడైన బ్రాహ్మణుడు అశరీరిగా ఉండి ఆ బాలుని శరీరమును ఆసరాగా చేసుకుని మాట్లాడుచుండననియు ప్రచారం చేయదొడిగాను. శ్రీ కుక్కుటేశ్వరునందరి స్వయంభూత నిజమైన వరప్రదాతనియు బాలుని దత్తస్వరూపంగా భావించుడు తప్పనియు ప్రచారం చేయదొడిగాను. శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించినప్పుడు 3 తరాల నాగుబాము 18 రోజుల పాటు వారిని ఎక్కడ పరండబెట్టినను పడగ పట్టుచుండెడి. వారు మాతృగర్భము నుండి జ్యోతి స్వరూపముగా వెలువడిరి. పుట్టిన ఉత్తర క్షణమనే సుమతి మహారాణి సొమ్మసిల్లిపోయాను. పురిటి గదుల నుండి మంగళ వాయిద్యములు వినిపెడుచుండెను. కొంతసేపటికి ఒక అదృశ్యవాణి అందరినీ పురిటి గది నుండి బయటికి పొమ్మని హెచ్చరించడం. శ్రీపాదుల వారి సన్నిధికి 4 వేదములు 18 పురాణములు మహాపురుషులు జ్యోతి స్వరూపులై యతించిరి. పవిత్ర వేద మంత్రములు బయటకు వినబడుచున్నాను. కొంతసేపటి తర్వాత నిశ్శబ్దం ఆవరించను. ఈ అద్భుత సంఘటన బాపనరులకు కూడా అగమ్య గోచరముగాను అయోమయంగాను ఉండెను. అది శ్రీపాద స్వామి జననం. శ్రీపాదుడి బాల్య లీలలు. శ్రీపాదుల వారు జన్మించిన 1 సంవత్సరం పూర్తి కావచ్చుచుండెను. నెలల బాలుడిగా ఉన్నప్పుడు కూడా వారు తాతగారిన బాపనారులతో పండిత పరిషత్తు సమావేశములకు హాజరవుచుండేవారు. శ్రీచంద్ర నెలల బాలుడిగా ఉన్నప్పుడు కూడా స్వేచ్ఛగా నడిచి వెళ్ళటయు, శాస్త్ర ప్రసంగములను చేయుటయు, చిత్ర విచిత్రమైన లీలను చేయుటయు జరుగుతూ ఉండేది. ఎవరో మహాపండితుడు మరణించిన తదుపరి ఈ బాలను ప్రవేశించి ఈ రకమైన పనులను చేయుచుండిననియు, బాలునికి తగిన వైద్యము చేయించక బాపనరుడి మరియు రాజుశరమయు అనే దత్తావతారంగా తప్పుగా భావించుచున్నారనియు, ఇది అంగీకార యోగ్యము కాని విషయమనియు పీఠికాపురం వాసులు తలపోయిచుండి. పీఠికాపురం పాతగా క్షేత్రముగా ఉన్న కారణమున పితృదేవతలకు ప్రధానమైన క్షేత్రము కనుకను పీఠికాపురంలో విగతాత్మలతో సంభాషించగల తత్రవేత్తలు ఉండుట వలన ఈ రకములైన వాదములకు బలము చేకూర్చున్నాను. నేను మల్యాదిపురం నుండి వచ్చిన కారణమున శ్రీ బాపనారుల వారి ఇంట్లోని దుస్తులను, శ్రీ రాజు శర్మ గారి ఇంట్లోని దుస్తులను నేను ఉతుకుచుండేవాడు. నరసావధానుల గారింటి బట్టలను ఉతుకు చాకరి వృద్ధుడై మరణించిన వాడికి ఒక్కడి కుమారుడు. అతడు కోకానడమని పిలువబడు వాయసపుర అగ్రహారమునకు కాకినాడ
వలసపోయాను. అందువలన నరసోదరుల గారింట ఉతుకుటకు బట్టలు ఉతుకుటకు నన్ను నియమించి చిన్నతనం నుండి బాపనారుల కుటుంబంలో సాన్నిధ్యం వలన నేను కొంత శుభేచ్ఛ కలిగిన వాడగా మార్పు నొందితిని. నాలో ఆధ్యాత్మిక జ్యోతి వెలుగసాగాను. నరసోదరుల గారి బట్టలు నేను స్వయంగా ఉతకక నా పెద్ద కుమారుడైన రవిదాసును ఉతకమని చెప్పి ఏ రోజైనా నేను నరసోదరుల గురించి గారిని చూసిన ఎడల నా కడుపులు వికారం జనించి అన్నం కూడా తినలేని పరిస్థితికి వచ్చుచుంటిని. నేను శుభేచ్ఛ కలిగిన కుటుంబంలో వారి బట్టలను మాత్రమే ఉతుకుచుంటిని. ఇంకా తిరుమల దాసుపై శ్రీపాదుల వారి దివ్య అనుగ్రహం. రవిదాసు నా పెద్ద కుమారుడు, నా మొదటి భార్య కొడుకు. నరసోదరుల గారి బట్టలను నేను ఉతకకుండా రవిదాసు చేత ఉతికించేవాడను. ఈ విషయం ఎట్లో నరసోదరులకి తెలిసింది. వారు తమ బట్టలను నన్నే ఉతకమని శాసించి పెద్దల శాసనం శిరోధార్యము కదా. నేను శ్రీపాద నామస్మరణ చేయొచ్చు వారి బట్టలను ఉతికి తిని రవిదాసు వాటిని వారి ఇంటికి తీసుకుని వెళ్ళాను. అదేమో చిత్రమో గాని ఆ ఇంటిలోని వారికి ఎవరికి ఏమీ కాలేదు. కానీ నరసోదరుల గారికి మాత్రం నేను ఉతికిన బట్టలు ధరించినంతనే ఒళ్ళంత తేళ్లు జెర్రులు పాకినట్లున్నాను. ఆయన శరీరం నిప్పుల మీద పెట్టినంత బాధ కలుగుచున్నాను. అది మామూలు వస్త్రంగా కాక అగ్ని వస్త్రంగా ఉండెను. నరసోదరులు నన్ను పిలిపించిరి. నేను ఏదో చుత్త విద్యతో మంత్రశక్తిని తన వస్త్రంలోనికి ప్రవేశపెట్టినాననియు ఇటువంటి నీచమైన పనికి శిక్ష విధించబడిననియు తెలియజేసి న్యాయాధికారి వద్దకు ఫిర్యాదు తేబడను. న్యాయాధికారి నన్ను నిర్దోషిగా తేల్చాను. నాయన శంకర భట్టు, శ్రీపాదులు నీళ్ళు అచింత్యములు. నేను న్యాయాధికారి వద్ద నుండి ఇంటికి వచ్చిన తర్వాత కొంతసేపటికి శ్రీచరణలు 16 సంవత్సరాల నవయవన రూపంలో వచ్చి శ్రీపాదులు పుట్టినప్పటి నుండి తనకి ఇష్టం వచ్చిన వయసులో భక్తులకు దర్శనమిచ్చుచుండి శ్రీచరణల లీలల్లో ప్రత్యక్ష సంబంధం కలవారాలకు ఇది అత్యంత సహజముగా తోచును. నేను సంబర ఆశ్చర్యములతో, అయ్యా, మీరు ఉత్తమ బ్రాహ్మణ వంశంలో జన్మించిన వారు, రజకులు ఉండు పేటకు వచ్చాడు ఉత్తమమ్మ కాదు అని అంటిని. దానికి శ్రీపాదులు పోయి, అసలు ఈ నరసోదరులు ఎవరనుకుంటివి? వారు చాకలి మూట అంత పాపమును నెత్తిన పెట్టుకుని జీవనయాత్ర చేస్తున్న రజకుడు నీవు బ్రహ్మజ్ఞాన కొరకు తప్పించే ఉత్తమ బ్రాహ్మణుడు. అందుచేత నేను ఇక్కడికి వచ్చుడా ఆ సంగతము కాదు కదా అని అంతటా నేను శ్రీచరణ పాదములపై వెక్కి వెక్కి ఏడ్చుతిని. శ్రీచరణలు అమృత దృష్టితో చూచుచూ నన్ను తమ దివ్య హస్తములతో లేవనెత్తిరి. వారి దివ్య హస్తములను నాపై ఉంచిరి. అంచట నాకు నా గత జన్మమంతయు గుర్తుకొచ్చినది. నాలోని యోగ శక్తులు చరణావస్థను పొందినవి. కుండలిని శక్తి జాగృతం అవసాగినది. శ్రీపాదులు నెమ్మదిగా అడుగు వేసుకునొచ్చు అంతర్ధానమయ్యిరి. ఇంకా నరసోదరులు తన ఇంటిలో తోటకూరను పెంచుచుండేవారు. వారి ఇంటి నుండి తోటకూర అత్యంత రుచికరమైనదిగా ప్రతీది. ఎంత అరిచి గీపెట్టినను ఎవరికి వారు తోటకూర ఇచ్చేవారు కారు. ఎవరి నుండైనను తనకు విశేష ప్రతిభలు ఉన్నదని తోచిన ఎడల మాత్రమే వారికి తోటకూర ఇచ్చేవారు. శ్రీపాదులు తన తల్లిని తోటకూర వండి పెట్టమని కోరాను. అది కూడా నరసోదరుల గారింటి నుండి తెమ్మనాను. ఇది అసంభవమైన విషయముగా కనపడసాగను. తాతగారైన శ్రీ బాపనారుడిట్లనిది, నాయన శ్రీపాద, రేపు ఉదయం నీవే స్వయంగా నరసోదరుల తాతగారిని తోటకూర ఇమ్మని కోరవలసినది. నిన్ను నేను ఎత్తుకుని వారింటికి వద్దకు వెళ్ళేదను. ఒకవేళ నరసోదరులు తోటకూరి పక్షమున ఇంకా నీకు ఆ విషయమై పట్టరాదు. దానికి శ్రీపాదుల వారు అంగీకరించిరి. ఇంకా ఉదయమనే బాపనారుల వారు శ్రీపాదుని ఎత్తుకుని నరసోదరుల ఇంటికి వచ్చుచుండేది. పెద్దలను గౌరవించాలనియు వారి ఆశీస్సులను పిల్లలు కోరుకోవాలనియు బాపనారులు చెప్పి శ్రీపాదులు సరే అనేది. నరసోదరుల వీధి అరుగుపోయి ఉండను. వారి చాలా పొడవైన శిఖ అంటే పిలక అన్నమాట ఉండేది. అప్పుడే చురుకుడు వచ్చి వారికి చురకర్మ చేయ ప్రయత్నంలో ఉండను. తాతగారి భుజములపై కూర్చున్న శ్రీపాదులు నరసోదరుల గారి వైపు చూసి చేతులు జోడించి నమస్కరించాను. ఈ హఠాత్ సంఘటనకు నరసోదరులు నివ్వెరపోయి శ్రీపాదులు తీక్ష్ణదృష్టి నరసోదరుల వారి శిఖపై పడాను. అప్రయత్నంగా నరసోదరుల వారి శిఖ ఊడి కింద పడిపోయింది. శిఖ దానంతటా అది ఎట్లు ఊడి పడిపోయినదో అర్థం కాక వారు అయోమయ స్థితిలో ఉండిరి. అప్పుడు శ్రీచరణలు తన తాతగారితో, తాత, నరసన తాతకు అత్యంత ప్రియమైన శిఖ దానంతటా అదే ఊడిపోయాను. ఇప్పుడు నేను వారికి అత్యంత ప్రేమపాత్రమైన తోటకూర గురించి అడిగిన పక్షం ఏం బాగుంటుంది? అసలే మహా దుఃఖముతో ఉన్న నరసన తాతను ఇంకా నేను ఎందుకు బాధ పెట్టవలను? మనం మన ఇంటికి పోదుము అనేది. ఆ తర్వాత శ్రీపాదులు తనకు తోటకూర కావాలని ఎప్పుడూ అడగలేదంట. శ్రీపాదులు తనకు నమస్కరించడం జరిగిన మోసము నరసోదరులకు తెలియవచ్చును. వారు ధ్యానంలో కూర్చున్నప్పుడే వారిని పోలిన వర్చస్వైన ఒకానొక వ్యక్తి వారిలో నుండి బయలువెడను. నీవెవరివి, ఎక్కడ పోచున్నావని నరసోదరులు అతన్ని అడిగాను. అంతటా వచ్చేసి, నేను నీలో ఉన్న పుణ్య శరీరమును, నీవు ఇంతదాకా ఎన్నో మార్లు వేదములు పఠించితివి, స్వయంభూతత్తిని ఆరాధించితివి,
సాక్షాత్తు శ్రీదత్తుడే శ్రీవల్లభునికి అవతరించినప్పుడు అవమానించిదివి. నీకు నీ శిఖ మీదను నీ తోటకూర మీద ఉన్న ప్రేమాభిమానంతో కొంచెమైన శ్రీవల్లభుని మీద ఉన్న ఎడల నీ జన్మ కడతేరి ఉండును. మోహము క్షయించడే మోక్షము. నీవు మోహపాశములచే బద్ధుడివై ఉన్నావు. నీకు అనంతకాలంలోనే దరిద్రత రాబోతున్నది. దాన్ని నివారించుటకే శ్రీపాదులు నీ నుండి శాఖదానము కోరిరి. వారు కోరినట్లు నీవు తోటకూరను వారికి సమర్పించి ఉన్న ఎడల నీకు రాబో దారిద్ర దశ నిర్వీర్యము చేయబడుటే గాక ఐశ్వర్యము కూడా అనుగ్రహించబడి ఉండేది. అటువంటి అవకాశమును చేతులారా పోగొట్టుకున్నాం. అయినను శ్రీపాదులు కరుణా సముద్రులు. వారి అవతారాలను గుర్తపరిచి మరొక అవతారం ధరింపనున్నారు. నీవు ఆ సమయాన దారిద్ర బ్రాహ్మణుడిగా జన్మించదు. అప్పుడు కూడా నీవు నీ ఇంటిలో తోటకూర పండించదువు. సరి అయిన సమయం ఆసన్నమైనప్పుడు నీ పుణ్యరూపమైన నేను నీ శరీరంలోకి ప్రవేశించదను. తదుపరి శ్రీచరణలో నీ ఇంటికి వచ్చి నువ్వు ప్రేమతో వడ్డించి పెట్టిన తోటకూరను భుజించి నీకు ఐశ్వర్యమును ప్రసాదించెదరు. శ్రీపాదులు నమస్కరించడం నీకు కాదు, నీలోని పుణ్యస్వరూపమైన నన్ను తమలోనికి ప్రవేశించమని అనతి. కావున ఇప్పుడు మాత్రమే నేను నిన్ను వదిలిపోవచ్చున్నాను. శ్రీపాదుల చేత నమస్కరించబడుట వలన నీలోని పుణ్యరూపమైన నన్ను పోగొట్టుకున్నా. ఇక మిగిలినది నీలోని పాప పురుషుడు మాత్రమే అని పలికి అతని పుణ్యపురుషుడు శ్రీపాదుల వారిలో కలిసిపోయాను. అప్పటి నుండి నరసావధాన జీవన పరిస్థితులు క్షీణించసాగారు. అతని మాటలను లెక్క చేయవారు లేకపోయి పూర్వమాత్రంలో ఉన్న వర్చస్సు ఇప్పుడు మరుగాయను. పెతికాపురం గ్రామంలో కలరా ప్రబలను. అనేక మంది జనులు మరణించసాగి జలదోషం వలన క్రిముల వ్యాప్తి జరుగుతుందనని అది అంటురోగముల వ్యాప్తి చెందునని వైద్యులు తెలిపి భయలీనుడైన జనుడు ఈ మహమ్మారి నుండి తను రక్షించవలసినయు జనహితార్థం శాస్త్రంలో చెప్పబడిన ఉపాయములను అన్వేషించి సత్వమగు తగు చర్యలను గైకొనవలసిందని బాపనరులు ప్రార్థించింది. బాపనరులు అంతర్దృష్టి అవలోకించి ఇది జలదోషములు కాదనియు వాయుమండలందరి కాలుష్యం వలన అనియు తెలుసుకునేది. శ్రీ బాపనరులు చెప్పినది వైద్యశాస్త్ర విషయములక వ్యతిరేక్తమనియు అందువలన ఆమోదయోగము కాదనియు వైద్యు నిర్మోహమాటంగా తెలిపిరి. ఇంకా జనులు గ్రామదేవతలకు రకరకమైన జంతువులు వివిధములైన పూజలను చేయసాగిరి. తాంత్రికులు జంతువులను విశ్వసించారు. జంతువులు చేయటం వలన ఆ జంతువులను జీవశక్తి అనగా ప్రాణశక్తి బలవంతంగా విడుదల కాబడను. మంత్రోచ్చటం వలన ఆ ప్రాణశక్తి బలిచ్చు వ్యక్తికి వశమగను. ప్రాణశక్తిని వృద్ధి పొందుటకు యోగ ప్రక్రియలు ఉన్నవనియు సాత్విక ఆరాధన పద్ధతులు అనేకములున్నవనియు గ్రామదేవతను ప్రసన్నం చేసుకున్నటకు సాత్విక పద్ధతులను అవలంబించి వచ్చుచున్నాననియు బాపనరులు సెలవిచ్చిరి. ఆయనను జంతువులను ఇచ్చడు మాననైరి. శ్రీపాద వల్లభుని యందు వారి దివ్య లీలల యందు విశ్వాసము కలిగి కొందరు శ్రీచరణులు వారిని ఈ విషయమై అడిగిరి. అంతటా శ్రీచరణులు గ్రామదేవతను బలి కోరవద్దని తాము ఆదేశించినట్లును ఆ గ్రామదేవత శ్రీపాదుల రాజ్యం మేరకు సముద్ర స్నానము చేయుటకు వెళ్ళననియు కేవలం పాల పొంగళ్లను సమర్పించిన రక్షా కాళికారులు శాంతించినని ఈ విషయమును గ్రామ ప్రజలను పరిసర గ్రామ ప్రజలను తెలియపరచుటకు చర్మకారును ఒకరిని పిలిచి చర్మ వాయిద్యములతో దండోర వేయమని చెప్పవలసిన తెలియజేసి దండోర ఎవరి చేత వేయించుదామని అడుగుగా ఆ విషూచి సోకి రోగగ్రస్తుడైన వెంకయ్యతో నా మాటగా చెప్పమని చెప్పి శ్రీ వల్లభుల వారి విశ్వాసులు వెంకయ్య వద్దకు పోయి వెంకయ్య మరణావస్థ స్థితిలో ఉండను. శ్రీచరణుల వారి ఆజ్ఞను తెలుపగా అతను మూర్ఛలేను. ఒక గడియ సేవుడికి ప్రకృస్తుడై సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యను. ఈ వార్త పీఠికాపురంలో బహుదా చర్చనీయాసమయ్యను. వెంకయ్య చేత దండోర వేయించబడను. శ్రీ బాపనాలు జలముతో నిన్ను పెద్ద పాత్రను తన సన్నిధికి ఉంచమని చెప్పి విషక్రిములను సంహరించేందుకు తగిన మంత్రంలో ఉచ్చరించి ఈ విషక్రిములు టపటపమని శబ్దం చేయొచ్చు వాయుమండలందరి జలపాత్రలో పడినవి. వాయుమండలం నందరి కాలుష్యము హరించబడను. విషూచి మహమ్మారి పీఠికాపురంలో వీడిపోయినవి. శ్రీపాదుల వారి జన్మదినమైన గణేష్ చతుర్థి నాడు రాజశర్మ సతీ సమేతగా శ్రీచరణను తీసుకుని బాపనరు ఇంటికి వెళ్ళాను. శ్రీ బాపనరులు శ్రీవల్లభుల వారి పాదపద్మను పరిశీలించి శుభలక్ష్మణులు దర్శించబడల్లా వారి కళ్ళకు మిరుమెట్లు కొలిపే కాంతులు మాత్రమే దర్శనమిచ్చుచున్నాను. శ్రీ మహావిష్ణువునకు శుభలక్ష్మణుల వారు దర్శించలేకపోయేవారు. ఇది వారికి ఆశ్చర్యకరముగా ఉండను. ఆ రోజు ఉషకాలము బియ్యం దంచిన తౌడునందు దివ్య పాదముద్రను చూసి బాపనాలు తన కుమార్తెను సుమతిని పిలిచి అమ్మా ఈ మార్గమును ఎవరు వెళ్ళినారని అడిగాను. అంతటి సుమతి ఇంకెవరు మీ ముద్దుల మనవడే ఇటు వెళ్ళినాడు అని సమాధానం చెప్పాను. కాళీముద్రలు సుమారు 16 సంవత్సరాల బాలుని కాళీముద్రలుగా తోచాను. తాతగారు శ్రీవల్లభం తన ఒడిలోని తీసుకుని వారి శ్రీచరణను పరిశీలించి ఇది వరకు కనులకు మినిమెట్లు గొలుపు కాంతి ఇప్పుడు కానరాలేదు.
సుస్పష్టముగా తమ స్వయముగా దత్తావతారమని సూచించు శుభలక్ష్మణుల వారికి దర్శనం ఇయ్యసాగాను. వారు శ్రీపాదుల వారి దివ్య శ్రీ చరణములను ముద్దాడి ఈ బాలుడు సాక్షాత్తు దత్తప్రభుని నిర్ణయించుకుని అప్పుడు బాపనారుని వెంట నోటి వెంట అప్రయత్నంగా కొన్ని పదములు ఉచ్చరించబడినవి. వాటి ఛందోబద్ధత గాని వ్యాకరణ దోష రాహిత్యం గాని ఉండనవసరం లేదు. అంటే బాపనారులు శ్రీపాద శ్రీవల్లభ స్వామి తాతగారు కదా, అప్పుడు ఆ బాలుని చిన్నపిల్లవాడిని తాను దత్తుడిగా దర్శనం ఇచ్చాడంట. తాను దివ్య దృష్టితో చూస్తే దత్తుడుగా దర్శనం ఇచ్చాడంట. అప్పుడు అప్రయత్నంగా పలికిన పలుకురే సిద్ధమంగళ స్తోత్రం. దానికి ఎటువంటి చందో దోషాలు గాని వ్యాకరణ దోషాలు గాని ఏమన్నా కూడా ఉండనవసరం లేదు. అంటే ఆయన ఎలా పలికాడో అలాగే చదవాలి అని చెప్పారంట. అదే సిద్ధమంగళ స్తోత్రం పరమ పవిత్రమైనది. ఈ రోజు కోట్లాది మంది ఆ సిద్ధమంగళ స్తోత్రాన్ని ఎంతో అద్భుతంగా చదువుతున్నారు. ఆ యొక్క సిద్ధమంగళ స్తోత్రాన్ని జపించుకుందాం. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుయితానందన బాపనారినుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సవితృకాటక చైన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ దోచౌపాతి దేవలక్ష్మీ గణ సంఖ్యాబోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ అని అప్రయత్నంగా పలికిన పలుకులే ఈ సిద్ధమంగళ స్తోత్రం అన్నమాట. ఇంకా తాతగారి కనుల వెంట కన్నీరును శ్రీపాదుల మౌనంగా తుడిచాడు. కొంతసేపటికి శ్రీపాదుల వారు ఇట్లని, తాత నీవు శ్రీశైలం నందు సూర్యమండలం నుండి శక్తి పాదము చేసి మల్లికార్జున శివలింగంలోనికి ఆకర్షించితివి. అదే సమయంలో సూర్యమండలం నుండి శక్తి గోకర్ణం నందరి మహాబలేశ్వరునిలోనికి పాదయాక్షేత్రంలోని స్వయంభూతత్వంలోనికి ఆకర్షించబడింది. నేను గోకర్ణ క్షేత్రమును మరింత శక్తివంతం చేయదలిచింది. జీవులకు సంబంధించిన అనిష్ట స్పందనలను మహాబలేశ్వరుని అంటే పరమేశ్వరుని ఆత్మలింగం కదా అది లోనికి లయమ చేసుకుని శుభ స్పందనను ఆశ్రితులకు అందింపజేయుట నా సంకల్పం. అదే విధంగా దర్శన మాత్రమే ముక్తిని ప్రసాదించు శ్రీశైలం మల్లికార్జున లింగమును కూడా శక్తివంతము చేయదలిచిది. నీవు సత్య ఋషివి, ప్రతిరూపముగానున్న నాకు అమ్మ పాద నమస్కారం చేయటం వలన నేను అల్పాయుషుని కాజాలని తీర్మానించితివి. శ్రీపాద శ్రీవల్లభ రూపమున నాకు అమ్మ పాద నమస్కారం చేయటం వలన నేను అల్పాయుష అయిదనని నేను వక్కానించితి. మన ఇద్దరి వాక్కులకును వ్యాగతము కలగకుండా నేను 16 సంవత్సరాల పర్యంతం మాత్రమే నీ ఇంట ఉండదలిచింది. సంసార బంధం నుండి విముక్తిని పొందగోరు ముముక్షులను అనుగ్రహించను. నేను చిరంజీవిగా ఉండాలన్నది నీ సంకల్పం గనుక దానిని తప్పక తీర్చేదను. శ్రీపాద శ్రీవల్లభ నామమును వ్యవహరించు ఈ దివ్య మంగళ స్వరూపమును గుప్తము గావించబడను. నృసింహ సరస్వతిగా అవతరించను. శ్రీపాద శ్రీవల్లభ రూపం మాత్రం నిత్య సత్య రూపముగా నిలిచి ఉండును. నృసింహ సరస్వతి అవతరించిన శ్రీశైలముల కదిలీవనం నుండి 300 సంవత్సరాలు తపమాచరించి ప్రజ్ఞాపరణ స్వామి సమర్థులై అచ్చటనున్న వటవృక్షంలో నా యొక్క ప్రాణశక్తిని ప్రవేశపెట్టి శ్రీశైల మల్లికార్జుని శివలింగమున విలీనమయ్యను.
ఇంకా బాపనారులకు ఇదంతా ఆశ్చర్యంగాను అద్భుతంగాను తోచను. తాతగారింటి గణేష చతుర్థి నాడు శ్రీపాదుల ప్రథమ జన్మదినోత్సవం వైభవంగా జరిగాను. పిటికాపురంలో ఆ రోజు మరొక వింత జరిగిన ఉషకాలం నరసావధానుల గారును పూజారిన మరికొందరు ఆ కుక్కుటేశ్వరుల సందర్శనం వెళ్ళినప్పుడు అతను స్వయంభూదత్తుని విగ్రహం లేదు. విగ్రహం మాయమైన విషయం ఊరంది దావానలం వలె వ్యాపించాను. నరసావధానుడు ఎంత ఈర్ష్య కలిగిన తాంత్రికుడవుడు విగ్రహం మాయమవుట నరసావధానుల పనియేననియు నరసావధానుడు క్షుద్ర విద్యను ఉపాసించుండనియు అతని ఈ విగ్రహమును మాయం చేసిననియు ప్రచారం చేయదడు. అంతట శ్రీ పిట్టికపుర బ్రాహ్మణ్యం నరసావధానుడు ఇంటిని క్షుణ్ణముగా పరిశీలన చేయమని తీర్మానించి బాపనరులు ఈ విషయమై ప్రశ్నించగా నిజము నిలకడి మీద గాని తేలిదనియు ప్రస్తుతం మౌనంగా నుండి భవ్యమని తాను తలుచుచున్నాననియు సమయం వచ్చినప్పుడల్లా మాట్లాడదానని తెలియజేశాను. నరసావధానుడు ఇంట్లో తవ్వకములను జరపగా మానవ కపాలములను క్షుద్ర విద్యలకు సంబంధించిన కొన్ని వస్తువులు బయలుపడను. నరసావధానుడు నిర్దోషైనను అతడు క్షుద్ర విద్య ఉపాసకులను ముద్రపడను. రోజు రోజుకు అతని ఆరోగ్యం క్షీణించుచున్నాను. అతని ఇంటిలో ఒక గొడ్డు పోతూ ఆవు ఉండను. దానిని కూడా యుద్ధవలే భావించి వ్యవసాయం పనులకు వాడుచుండిరి. నరసావధానుడు దానికి మేత సరిగా పెట్టడాయను. తాంత్రికుడు ఆ గోవునందు క్షుద్ర శక్తిని ప్రవేశపెట్టాను. అది ఒకనాడు కట్లు తెంచుకుని భీకారముగా ఇంటిలోని వారందరిని పొడిచి తన యజమాని ఎంతో ప్రేమగా పెంచుకున్న తోటకూరను ధ్వంసం చేశాను. దాని తాడుతో బంధించడం ఎవరి తరము కాదాయను. ఆ రోజు నరసావధానుల తల్లి యొక్క ఆర్థికము ఇంటిలో గారెలు మరికొన్ని భక్ష్యములు సమృద్ధిగా చేయబడను. నరసావధానుల ఇంటిలో వంటపాకంలో ఉన్న భక్ష్యములను గారెలను ఆవు తినివేశాను. అప్పటికే భోక్తల భోజనం పూర్తయినవి. అయితే ఇంటిలోని వారు ఇంకొన భోజనం చేయలేదు. శ్రీపాద వారు తన తండ్రి అయిన రాజు శర్మతో మనం నరసన్న తాతగారి ఇంటికి పోలని మారాం చేయసాగాం. శ్రీపాద వారిని తీసుకుని రాజు శర్మ నరసావధానుల ఇంటికి ఎదురుగా నిలిచాను. ఇంతలో అవధానులు గారు గోవు బయటకు వచ్చాను. శ్రీపాదుల వారు తన తండ్రిని తను కిందకు దింపమని ఆ గోవు శ్రీపాదుల వారి చుట్టూ 3 ప్రదర్శనలు చేసి తదుపరి శ్రీ చరణులకు ప్రాణమిల్లి ప్రాణములు విడిచను. పీఠికాపురం జనులు ఈ సంఘటన రకరకాలుగా వ్యాఖ్యానించి నరసావధానుల ఇంట చేయబడిన గారెలలో విషము పొరపాటు చేయలేదనయు భక్తుల అదృష్టం వలన వారు రక్షించబడిననియు అయితే గోవు మాత్రం విష ప్రభావం మరణించిననియు నరసావధానులకు గోహత్యాపాతం కూడా చుట్టుకొననియు వ్యాఖ్యానించి సాగిరి. ఇటువంటి వాక్యలు నరసావధానులకు చాలా బాధను కలుగుచుచున్నారు. గోవు శ్రీపాదునికి ప్రదక్షిణ చేసి మరణించడం వలన శ్రీచరణలు అసాధారణ దైవాంశ కలవారనియు చాలా మంది భావించసాగిరి. రాజు శర్మకు కొంత ఆయుర్వేద వైద్యములలో ప్రవేశం ఉండటం వలన నరసావధానుల కోరిక మేరకు రాజశర్మ వారికి వైద్యము చేయుచుండెను. రాజశర్మ నరసావధానుల ఇంటికి పోయినప్పుడల్లా శ్రీపాదులు కూడా తన తండ్రితో వెలిచుండెను. రాజశర్మ ఎంత గొప్ప వైద్యుడేనను నరసావధానుల ఆరోగ్యం కుదుటపడే సరికదా మరింత క్షీణించసాగింది. ఒకరోజు నరసావధానుడు మరణించెను. పీఠికాపురం వదంతులు పుకాలు వక్ర భాషలు అసత్యములు సత్యంగాను సత్యములు అసత్యము నిరూపించడం ప్రయత్నంలో చాలా ఉండేటివి. రాజశర్మ సదుద్దేశంతో వైద్యము చేశాను. మంచి ఉద్దేశంతో అతను వైద్యం చేశారట. అయితే అతని ప్రయత్నం సఫలం కాలేదు. జనన మరణములు దైవాధీనములు కదా. నరసావధానులు ఏదో ఒక తాంత్రికుని తంత్రప్రయోగం మరణించినని కొందరు తలపోసి మరికొందరు నరసావధానులు వారి ఎందున్న ద్వేషం కొలది రాజు శర్మైన సరే ఆయన సరిగా వైద్యం చేయలేదనియు మరి ఒక వైద్యునిచే వైద్యం చేయించిన బ్రతికుండేవాడని తలపోసి మరికొందరు శ్రీపాద శ్రీవల్లభులు దత్తవతారమని భావించిన అవివేకమనియు ప్రతిరోజు శ్రీవల్లభుల నరసావధానుల ఇంటికి వెలుచున్నాను వారిని మరణించుట వలన శ్రీపాదుడు కూడా సాధారణ బాలకుడి అని భావించి విషప్రయోగం గో మరణించుట వలన నరసావధానులు కూడా గోహత్య మహాపాతకమును మరణించిననియు ఆ ఇంటిలోని మరికొన్ని శవములు శ్మశానము చేరవలసిన ఉండుననియు గోహత్యాపాతక నివారణకు బ్రాహ్మణులకు భూరి దాన ధర్మములు చేయవలనియు బంగారు గోప్రతిమను బ్రాహ్మణులకు దానమివ్వాలనియు ఒక మండలము మహాశాంతి హోమం జరిపి ప్రతిరోజు ఆ మండల కాలమంతియు బ్రాహ్మణ సమారాధన చేయవలని తీర్మానించి పైన చెప్పిన కార్యక్రమాలను జరిపించేటకు నరసావధానులు యావదాస్త్రిని తెగ నమ్మవలసి వచ్చును. ఇది కూడా కుటుంబ సభ్యులకు ఆశనిపాతం వంటి విషయము. నరసావధానుల శవము దహన క్రియల కొరకు శ్మశానం కొంపోసాగి తీసుకెళ్లారంట. రాజశర్మ శ్రీపాదుల బాపనారులు అందరూ నరసావధానుల కుటుంబ సభ్యులను పరామర్శించి నరసావధానుల భార్య శ్రీపాదుల వారి చేతి పెట్టుకుని ఒక మాట అడిగిందంట. నాయన శ్రీపాద వల్ల
చిటికెడు పసుపు కుంకుల కోసం ఎంత దూరమో నేను నడిచి వెళ్ళేవాడిని కదా, పేరెంటాన్ని వెళ్ళేదానను. నీ దత్తుడు అయినచో మా నరసన్న తాతను బతికించుట నీకు సాధ్యం కాదా? నీకు అసాధ్యం కాదు కదా, ఏది మరి సాధ్యమే కదా అని వినిపించాను. అమృత హృదయంలో శ్రీపాదులు తమ దివ్యహస్తంతో ఆమె కన్నీరును తుడిచి మౌనంగా నుండి శవయాత్ర ప్రారంభమైంది. రాజుశర్మ శ్రీపాదులు బాపనరులు అందరూ శవయాత్రలో పాల్గొని నరసావదన పెద్ద కొడుకు చితికి నిప్పంటించి ప్రయత్నంలో ఉండేను. శ్రీపాదుల వారి కళ్ళ నుంచి 2 కన్నీటి బొట్టులు రాలాయంట. మేఘ గర్జన స్వరంతో శ్రీపాదులు ఇట్లన్నాను, ఆహా, చచ్చిన తండ్రికి కొరువు పెట్టి కొడుకును చూసేదిమే కాని బతికి ఉన్న కొడుకుకి అంటే బతికున్న తండ్రికి కొరువు పెట్టుట్లా కొడుకును చూడలేదు. అంతటా అందరూ నిశ్చేష్టులై చూచుచుండేది. శ్రీపాదులు మెల్లగా చితిపైన ఉన్న నరసావదంలో భూమధ్యమున తన బొటన వేలుతో తాకి తిరిగి తమ భూమధ్యంలో తాకి నరసావధానం చైతన్యం రాసాగను. శవయాత్రకు తన శవముతో కలిసి వచ్చిన వారందరూ తోటి నరసావధానాలు శోభాయాత్రగా ఇంటికి తిరిగి వచ్చను. శ్రీపాదులు అతని భూమధ్యంలో తాకట్టు వలన అతని కర్మసూత్రుల యొక్క సూక్ష్మాంశం అవగతము కాసాగను. తన ఇంటినున్న గొడ్డు ఆవు తన తల్లి అని వారికి బోధపడాను. తమ ఇంట్లో పడి ఉన్న ముసలి ఎద్దు తన తండ్రి అని తెలిపాను. వారిద్దరూ తన నాయనమ్మను తాతను ముసలితనను సరిగా చూడని కారణమున ఈ రకమైన హీన జన్మ నుండి తనకు ఊడిగము చేసిన విషయం బోధపడను. మరణావస్థలో ఉన్న గోమాత శ్రీపాదుల వారిని తన క్షీరమును తాగవలసిన ప్రార్థించినట్లును మరుజన్మలో గొడ్డు అవగా జన్మించినప్పుడు నీ క్షీరమును గురలిదునని శ్రీపాదులు అభయం ఇచ్చినట్లును అతని స్పష్టముగా గోచరమైంది. తనకు తాంత్రిక ప్రయోగం చేసిన తాంత్రికుడు కొలది కాలంలోనే మరణించినట్లును మరుజన్మమున అతడు బ్రహ్మ రాక్షసుడు కాగా సన్యాసి వేషమున్న శ్రీచరణలో అతన్ని అనుగ్రహించినట్లును సూక్ష్మలోక సంగతులను అతడు గ్రహించసాగను. తను కూడా మరుజనమున సన్యాసి వేషమున్న శ్రీపాదుల వారిచే అనుగ్రహించబడి విశేష ఐశ్వర్యంతో కూడి ఉన్నట్లును తన ఇంట శ్రీచరణు తోటకూరతో పండిన వంటకమును భుజించి తన స్వహస్థలంతో తోటకూరను పీకి పారవేసి బంగారు నాణెములతో నిండిన బిందెలను ప్రసాదించను. అతని భవిష్యత్తును స్పష్టంగా చూసెను. శ్రీచరణ లీలలో అనితర సాధ్యములు. ఈ లీలలతో పోల్చదగినది వేరొకటి ఏమీ లేవు కాని రావు. శ్రీవల్లభుల వారు నరసావధానులకు మరియు అతని భార్యకు చేసిన హితోపదేశం వారిని అనుగ్రహించే విధానం రేపు నీకు తెలియజేసేదాం. ఈ రోజున మనము శ్రీవల్లభ స్మరణ చేయొచ్చు. కొంతసేపు భజన కార్యక్రమంలో గడిపెదము గాక. వారి నామస్మరణ జరుగు చోట శ్రీశరణులు సూక్ష్మ రూపంలో సంచరించెదరు. ఇది అక్షర సత్యం. తిరుమల దాసు వంటి సద్భక్తినితో సాంగత్యం లభించినందుకు నేను అమిత ఆనందముతో పరవశించి అంటున్నాడు శంకర్ భట్టు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర గురుదేవ దత్త నృసింహ సరస్వతి మాణిక్య ప్రభ స్వామి సమర్థ శ్రీనివాస ద్వారకమయి గజాన్ మహారాజ తాజుద్దీన్ బాబా రామరెడ్డి తాత పోలయ్య స్వామి శంకర్ మహారాజు దునివార దాదా దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర దత్తాత్రేయ దిగంబర సుమతి తనయ దిగంబర శ్రీ పుండీ స్వామి దిగంబర అవధూత మండలికి జై. అవధూత మండలికి జై. శ్రీ గురుదేవ దత్తకి జై. 6వ అధ్యాయం సంపూర్ణం.